చాలా మందికి చచ్చిపోతానేమో అని భయం. చావు కాదు, చావు భయం మనల్ని తినేస్తుంది. ప్రతి వాడికి మరణ భయం ఉందండి. జీవితకాలం అంతా మరణ భయానికి బానిసలైన వారిని ప్రభు విడిపించడానికి మరణం యొక్క బలము గల వారిని అపవాదిని మరణము ద్వారా జయించిన యేసు ప్రభు మన మీద ఉన్నాడండి. చిన్న కష్టం వస్తే చచ్చిపోతారంటారు కొంతమంది, చిన్న శోధన వస్తే చచ్చిపోతారంటారు, 10th క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోతానంటారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే చచ్చిపోతానంటారు. ఏంటంటే లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోతానన్నాడు ఆయన. ఎందుకు చచ్చిపోతావు? నేను సావను, నేను బ్రతికి నా దేవుడి కార్యాలు వివరిస్తాను. చావు నీ చేతులు లేదండి. మరణము తప్పించుట ఆయన వశం. నీ కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలే కానీ నిన్ను నువ్వు చంపుకుంటే కూడా నీవు నరహత్య చేసినట్టుతో సమానం కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ దెయ్యాలై తిరుగుతుంటారండి. నేను గమనించాను. దెయ్యాలను పట్టుకుంటాయి, దెయ్యాలను పట్టుకొని వాళ్ళ పేర్లు చెప్పుకొని బతుకుతుంటాయి. నెవర్ సే ఐ చచ్చిపోతారనే మాట మీ నోట రానివ్వకండి. అప్పుడప్పుడు ఆ పాట చెవుల్లో వినపడుతుంది కదా, చచ్చిపో బతుకు, చచ్చిపో, పరుగు పోయింది, చచ్చిపో. పరుగు పోయిందంట, ఎటు నుంచి వచ్చిందో తెలియదు, ఎటు నుంచి పోయిందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. పరుగు పోయింది, చచ్చిపో. అవమానం అయిపోయింది, చచ్చిపో. ఎవడో అవమానిస్తే నీకెందుకయ్యా? నువ్వు స్ట్రాంగ్గా ఉండు. వాడు ఏడ్చేవాడు ఆడు ఏడుస్తాడు. ఎప్పుడు ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. చచ్చిపోకో. అరే ప్రాణం విసిగి అలాంటి సంసోన్ లాంటి బలవంతుడు చచ్చిపోతాడు అనుకున్నాడండి. అలాంటి పెద్ద దైవజనుడు ఏలియా కూడా యెజబెల్ ఏదో అందని చిచ్చి చాలిక చేసిన సేవ ప్రభా నా ప్రాణం తీసుకో అంటున్నాడు వెళ్ళి. ఏంటండి సావను? యోబు అనలేదు సావను, నేను చావను, బతికి దేవుని కార్యాలు మరణం తప్పిస్తాడు, నేను చావను. ఏదో ఒక రోజు వింటారు మీరు డాక్టర్ బిల్ గ్రహాం చనిపోయారని, నమ్మకండి అన్నాడు ఆయన బతుకున్నప్పుడు. ఏమన్నాడు? ఏదో రోజు వింటారు ఆయన నేను చనిపోయినప్పుడు డాక్టర్ బిల్ గ్రహాం చనిపోయాడని అంటారు, నమ్మకండి, నేను చావలేదు, నా అడ్రస్ మారింది అన్నాడు. నేను చావలేదు, ఏమైంది? నా అడ్రస్ భూలోక అడ్రస్ నుంచి ఏ అడ్రస్ మారింది? పరలోకం అడ్రస్కు మారింది. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే పరలోకం. మరణము తప్పించుట యెహోవా వశం.